హే హాయ్ గైస్, మేమైతే మా కొలీగ్ మ్యారేజ్కి స్టార్ట్ అయిపోయాము. కార్ ఒక్కటి కూడా బుక్ కాలేదు. ఆటోలో స్టార్ట్ అయ్యాము. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. ట్రాఫిక్ అయితే లేదు. ఇక వచ్చేసినాం చూడండి. డెకరేషన్ అయితే సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఆ తర్వాత మా కొలీగ్స్తో జర టైం పాస్ చేస్తున్నా. సడన్గా ఒక కీ కనిపించింది. ఎవడ్రా బాబు? పెళ్లి కూతుర్ని విష్ చేద్దామని చెప్పి పైకైతే స్టార్ట్ అయినాము. పైన అయితే జనాలు బాగున్నారు. సరే అని చెప్పి లైన్లో నిలబడి విష్ అయితే చేసేసినాము. ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చినాము. ఫుడ్ అయితే ఏం బాగాలేదు అని దొరకలేదు కూడా మాకు. ఇక వాళ్ళందరూ ఫొటోస్ దిగారు. తర్వాత మా ఫ్రెండ్ ఇంకో కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళది రెయిన్బో అనే ఒక అపార్ట్మెంట్ ముసాపేట్ దగ్గర. ఎంత బాగుందంటే అపార్ట్మెంట్ చాలా అంటే చాలా బాగుంది. ఆ పార్కింగ్ చూస్తే నాకు ఏఎంబీ మాల్ గుర్తుకొచ్చింది. అంత పెద్ద ఉంది పార్కింగ్. వాళ్ళ ఇల్లు చూసారా ఎంత నీట్గా, చాలా నచ్చింది నాకు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. బెడ్రూమ్ చూస్తే నిద్రపోబుద్దయింది. ఇది చూసారా బాల్కనీ. ఒక బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఉంది. ఇక్కడ లేదంటే ఏది లేదు అపార్ట్మెంట్లో. అంత లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇవి. ఇక మా వేదాంశ్ గానికి కొంచెం సర్దయిందని చెప్పి అపోలోకి వెళ్దామని వచ్చినాము. అపోలో కూడా కిందనే ఉంది. ఇక మొత్తము ఎంత బాగుందంటే 3 crores అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది. ఇక ఇది చూసారా గార్డెన్ కానీ ఎంత నీట్ అంటే నీకు డస్టే అసలు కనిపించదు. ఇక అపోలోకి అయితే వచ్చేసినాము. రత్నదీప్ కూడా పక్కనే ఉంటుంది మనకు. తర్వాత అందరం కలిసి బయటకు వచ్చి ఈ పార్క్ మొత్తం తిరిగాము. మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. పిల్లల గేమ్స్ చూసారా, పేరెంట్స్ వచ్చి ఇట్లా ఆడిపిస్తారు. అండ్ పీస్ఫుల్ కావాలంటే ఇక్కడ బుద్ధుని దగ్గర ఒక పార్క్ ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి ఈ అపార్ట్మెంట్. వాళ్ళు 10 years బ్యాక్ ఇక్కడికి వచ్చారట. అప్పుడు 1 crore, ఇప్పుడు 3 crores ఉందట.